టెక్నాలజీతో నిండిన మన జీవితాలకు స్వాగతం. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా గాడ్జెట్లు మన చుట్టూ ఉంటాయి. ప్రతి గదిలో, ప్రతి టేబుల్ మీద మనం వాడే ప్రతి వస్తువులోనూ టెక్నాలజీ భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ వాచ్లు, ఇంకా ఎన్నో ఇతర డివైస్లు ఇవన్నీ మన రోజువారీ జీవితంలో తప్పనిసరిగా మారిపోయాయి. ప్రతి పరికరానికి దాని స్వంత హార్జర్ అవసరం. ఫలితంగా చాలా ఎడ్లు హార్జర్లతో నిండి ఉంటాయి. ఒక్కోసారి వాటిని గుర్తుపట్టడం కూడా కష్టంగా మారుతుంది. ఒక ఇంట్లో మనుష్యుల కంటే ఎక్కువ హార్జర్లు ఉండటం ఇప్పుడు సర్వసాధారణం. ప్రతి కొత్త పరికరం కొత్త హార్జర్ను తీసుకువస్తుంది. మనం కొత్త గాడ్జెట్లను కొనుగోలు చేస్తున్నప్పుడు హార్జర్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు మనం అవసరం లేని హార్జర్లను కూడా నిల్వ చేసి ఉంటాం. మనలో చాలా మంది హార్జర్లను పోలుంటారు, ఏమీ హార్జ్ చేయనప్పుడు కూడా. ఇది మనకు అలవాటైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఎప్పుడైనా డివైస్ ను కనెక్ట్ చేయొచ్చు. కానీ దాని పరిణామాల గురించి చాలా అరుదుగా ఆలోచిస్తాం. ఏల అలవాటు మీ విద్యుత్ బిల్లును పెంచుతుంది, హార్జర్ జీవితకాలాన్ని తగ్గిస్తుంది, మరియు కొన్నిసార్లు మీ ఇంటి భద్రతను కూడా ప్రభావితం చేస్తుంది. చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారితీస్తాయి. హార్జర్లను ప్లగ్ లో ఉంచడం హానికరం కాదని అనిపించవచ్చు, కానీ దాని ప్రభావాలు కాలక్రమేణా పెరుగుతాయి. ఇది మనం భావించని విధంగా మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. గాడ్జెట్ ను ప్లగ్ లో ఉంచినప్పుడు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడం తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు సహాయపడుతుంది. మన అలవాట్లను మార్చుకోవడానికి ఇది మొదటి అడుగు. మన అలవాట్లలో చిన్న మార్పులు మన జేబులకు, పర్యావరణానికి మరియు మన మనశ్శాంతికి పెద్ద ప్రయోజనాలను అందిస్తాయి. ప్రతి చిన్న చర్య కూడా విలువైనదే. కాబట్టి మీరు హార్జర్ ను ప్లగ్ లో ఉంచినప్పుడు నిజంగా ఏమి జరుగుతుంది? దీని వెన్నుక ఉన్న సైన్స్ ను కనుగొనడానికి సిద్ధంగా ఉండండి. మీ రోజువారీ హార్జర్ల యొక్క దాచిన కోణాన్ని మనం అన్వేషించేటప్పుడు మాతో ఉండండి. మీరు నేర్చుకున్నది మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. ఇప్పుడు ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. హార్జర్ అనేది మీ వాల్ సాకెట్ కు అనుసంధానమయ్యే ఒక ముఖ్యమైన పరికరం. ఇది మన రోజువారీ జీవితంలో అంతర్జాగంగా మారిపోయింది. మనం ఉదయం లేచి మొబైల్ తీసుకున్నప్పుడు దానిని హార్జ్ చేయడం మొదటి పని అవుతుంది. హార్జర్ మీ పరికరం బ్యాటరీకి మధ్య వారధిగా పనిచేస్తుంది. ఇది విద్యుత్ను సురక్షితంగా, సమర్థవంతంగా మీ ఫోన్కు చేరవేస్తుంది. మీ ఇంటి నుండి వచ్చే శక్తివంతమైన ఏసీ విద్యుత్ను మీ గాడ్జెట్లు ఉపయోగించగల సున్నితమైన డీసీ శక్తిగా హార్జర్ మారుస్తుంది. లోపల ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, రెగ్యులేటర్లు, ఇతర చిన్న భాగాలు కలిసి ఈ మార్పిడి సురక్షితంగా జరుగుతుంది నిర్ధారిస్తాయి. ఈ భాగాలు మీ పరికరం బ్యాటరీకి సరైన వోల్టేజ్, కరెంట్ అందేలా చూసుకుంటాయి. ఫోన్, టాబ్లెట్, ల్యాప్టాప్ ఏదైనా పరికరమైనా హార్జర్ లేకుండా అవి పనిచేయవు. హార్జర్లు లేకుండా మన పోర్టబుల్ టెక్నాలజీ పనిచేయదు. ఇవే మన డిజిటల్ జీవితాల అనామక హీరోలు. మనం ఎక్కడికైనా వెళ్ళినా హార్జర్ మనతో ఉండాల్సిందే. మీ ఫోన్ గోడకు ప్లగ్ చేసినప్పుడు మాత్రమే పనిచేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. హార్జర్ లేకపోతే మనం కనెక్ట్ అవ్వడం, సమాచారాన్ని పంచుకోవడం అసాధ్యం. హార్జర్లు మనం కనెక్ట్ అయి ఉండటానికి, ఉత్పాదకంగా ఉండటానికి మరియు ఎప్పుడైనా ఎక్కడైనా పని చేయడానికి సహాయపడతాయి. ప్రయాణంలో కూడా వినోదాన్ని పొందడానికి, పని చేయడానికి హార్జర్లు అవసరం. ఇవి మన టెక్నాలజీ ప్రయాణాన్ని నిరంతరం కొనసాగిస్తాయి. హార్జర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం, దాన్ని సురక్షితంగా, సమర్థవంతంగా ఉపయోగించడంలో మనకు సహాయపడుతుంది. ఇప్పుడు హార్జర్లలో ఉంచినప్పుడు లోపల ఏమి జరుగుతుందో తెలుసుకుందా. మీరు హార్జర్ను ప్లగ్ లో ఉంచి దాన్ని వాడకపోయినా అది అక్కడే ఉండిపోతుంది. మనం తరచూ అనుకుంటాం పరికరం కనెక్ట్ చేయకపోతే హార్జర్ పూర్తిగా ఆఫ్ అయిపోయిందని. కానీ నిజానికి అది ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. దానికి ఏ పరికరం జత చేయకపోతే అది నిజంగా ఆఫ్ కాదు. హార్జర్ లోపల ఉన్న భాగాలు, ముఖ్యంగా సర్క్యూట్ బోర్డులు నిరంతరం విద్యుత్ను స్వల్పంగా తీసుకుంటూనే ఉంటాయి. అంతర్గత సర్క్యూట్లు శక్తివంతంగా ఉంటాయి, కొద్ది మొత్తంలో విద్యుత్ను తీసుకుంటాయి. దీనిని స్టాండ్ బై పవర్ లేదా వోల్టేజ్ ఎనర్జీ అంటారు. ఈ ఎనర్జీ మనకు కనిపించదు, కానీ అది నిరంతరం వద్ద అవుతూనే ఉంటుంది. ఇది విద్యుత్ యొక్క నెమ్మదిగా కనిపించని లీక్ లాంటిది. మీ మీటర్ నెమ్మదిగా తిరుగుతూనే ఉంటుంది. మీరు గమనించపోయినా వాల్ స్విచ్ ఆఫ్ చేస్తే పవర్ ప్రవహించదు, కానీ మనలో చాలా మంది సాలగ్యం కోసం స్విచ్లను ఆన్లో ఉంచుతారు. అలాంటి అలవాట్లు విద్యుత్ వోల్టాకు కారణమవుతాయి. ఓ ఛార్జర్ యొక్క స్టాండ్ వినియోగం చాలా తక్కువ.
కానీ మిలియన్ల ఇళ్లకు దానిని గుణించినట్లయితే అది చాలా అవుతుంది. ప్రతి ఇంట్లో ప్రతి గదిలో ఇలా జరిగితే మొత్తం దేశం మీద ఎంత విద్యుత్ వృధా అవుతుందో ఊహించండి. టీవీలు, మైక్రోవేవ్లు మరియు ఇతర పరికరాలు కూడా ఇలా చేస్తాయి, కానీ హార్జర్లు తరచుగా పట్టించుకోడరు. ఇవన్నీ కలిపితే స్టాండ్ బై పవర్ వినియోగం మరింత పెరుగుతుంది. సమర్థవంతమైన హార్జర్లు కూడా ఈ డ్రాను పూర్తిగా తొలగించడం చాలా అరుదు. అవి కొంతమేర తగ్గించగలిగిన పూర్తిగా ఆపలేవు. ఈ దాచిన శక్తి వినియోగాన్ని అర్థం చేసుకోవడం దానిని ఆపడానికి మొదటి అడుగు. మనం అలవాట్లు మార్చుకుంటే చిన్న మార్పులతో పెద్ద ప్రయోజనం పొందవచ్చు. ఒక నిరుపయోగంగా ఉన్న హార్జర్ కొద్ది మొత్తంలో శక్తిని మాత్రమే వృధా చేయవచ్చు, కానీ ఒక ఇంట్లో మరియు ఒక దేశంలో ఇది పెద్ద విషయం. వృధా అయిన శక్తి యొక్క ఆ చిన్న ప్రవాహాలన్నీ మీ విద్యుత్ బిల్లులో కనిపిస్తాయి. స్టాండ్ బై పవర్ ఒక ఇంటి మొత్తం విద్యుత్ వినియోగంలో 10% వరకు ఉండొచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. చాలా కుటుంబాలకు అది ఏమీ చేయని పరికరాల వల్ల సంవత్సరానికి ₹1000 నష్టపోవడం. వృధా అయిన విద్యుత్ అంటే ఎక్కువ సహజ వనరులు కాలిపోవడం మరియు ఎక్కువ కార్బన్ ఉద్గారాలు. హార్జర్లను అన్ప్లగ్ చేయడం కేవలం డబ్బు ఆదా చేయడం మాత్రమే కాదు, ఇది గ్రహాన్ని రక్షించడం గురించి. ఇంట్లో చిన్న చర్యలు ప్రతి చోట పెద్ద ప్రభావాన్ని చూపగలవు. స్టాండ్ బై పవర్ మీ ఛార్జర్ లోపల వేడిగా మారుతుంది. అది ఏమీ మార్చి చేయనప్పుడు కూడా మీరు అనుభూతి చెందే అవచ్చటనం అది వృధా అయిన శక్తి. కాలక్రమేణా నిరంతర వేడి మరియు విద్యుత్ ఒత్తిడి ఛార్జర్ యొక్క అంతర్గత భాగాలను అరిగిపోతాయి. ఇది దాని జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. అంటే మీరు ఛార్జర్లను తరచుగా మార్చాలి మరియు ఎక్కువ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సృష్టించాలి. అన్ప్లగ్ చేయడం మీ ఛార్జర్కు విశ్రాంతిని ఇస్తుంది మరియు అది ఎక్కువ కాలం ఉండటానికి సహాయపడుతుంది. డబ్బు ఆదా చేయడానికి మరియు వ్యర్థాలను తగ్గించడానికి ఇది ఒక సాధారణ మార్గం. అతి పెద్ద ప్రమాదం అగ్ని ప్రమాదం, ముఖ్యంగా చౌకైన బ్రాండ్ లేని ఛార్జర్లతో. తక్కువ నాణ్యత గల ఛార్జర్లలో తరచుగా భద్రతా లక్షణాలు ఉండవు మరియు అవి వేడెక్కవచ్చు లేదా షార్ట్ సర్క్యూట్ కావచ్చు. వేడెక్కడం వల్ల కేసింగ్ కరిగిపోవచ్చు లేదా అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. ముఖ్యంగా ఛార్జర్ పాదిల దెబ్బతిన్నట్లయితే. మంచి ఛార్జర్లు కూడా నిరంతరం ప్లగ్ల్లో ఉంచట్లయితే లేదా భౌతికంగా దెబ్బతిన్నట్లయితే విఫలం కావచ్చు. ప్లగ్లో ఉన్న ప్రతి అదనపు గంట ప్రమాదాన్ని పెంచుతుంది. ఏం చిన్నదైనా సరే. విద్యుత్ మంటలు వినాశకరమైనవి కావచ్చు, కానీ వాటిని నివారించవచ్చు. ఛార్జర్లను అన్ప్లగ్ చేయడం మీ ఇంటిని సురక్షితంగా ఉంచడానికి ఒక సాధారణ అడుగు. నిపుణులు అంగీకరిస్తున్నారు, ఆధునిక సమర్థవంతమైన మూడతతో కూడా ఉపయోగంలో లేనప్పుడు ఛార్జర్లను అన్ప్లగ్ చేయండి. భద్రతా ప్రచారాలు ఛార్జర్లను ప్లగ్లో ఉంచడం వల్ల కలిగే ప్రమాదాలను హైలైట్ చేస్తాయి. శక్తి వృధా, అధిక బిల్లులు మరియు అగ్ని ప్రమాదాలు. కొత్త ఛార్జర్లు మెరుగుపడ్డాయి, కానీ చాలా వరకు ఇప్పటికీ కొంత స్టాండ్ బై పవర్ను తీసుకుంటాయి. ప్రమాదాన్ని తగ్గించడానికి ఏకైక మార్గం అన్ప్లగ్ చేయడం. ఇది పవర్ను నిలిపివేస్తుంది, వేడి పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది మరియు పని చేయకపోవడాన్ని నివారిస్తుంది. ఒక చిన్న అలవాటు మార్పు అందరికీ పెద్ద పొదుపులు మరియు భద్రతను అర్థం చేసుకోగలదు. ఛార్జర్లను అన్ప్లగ్ చేయడాన్ని మీ రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోండి. ఉత్తమ పరికరం చాలా సులభం. ఉపయోగంలో లేనప్పుడు ఛార్జర్లను అన్ప్లగ్ చేయండి. ఇది ఫాంటమ్ పవర్, వేడి మరియు అరుగుదలను ఆపుతుంది, మీ జేబును మరియు మీ ఇంటిని రక్షిస్తుంది. లైట్లు ఆపివేయడం లాగా దీన్ని ఒక అలవాటుగా చేసుకోండి. ఎల్లప్పుడూ విశ్వసనీయ బ్రాండ్ల నుండి ధృవీకరించబడిన అధిక నాణ్యత గల ఛార్జర్లను కొనుగోలు చేయండి. చక్కన బ్రాండ్ లేని ఛార్జర్లను నివారించండి. అవి విఫలయ్యే అవకాశం ఎక్కువ మరియు ప్రమాదకరంగా ఉంటాయి. ఐఎస్ఐ లేదా సిఈ మార్కుల వంటి భద్రతా ధృవీకరణల కోసం చూడండి. మంచి ఛార్జర్ కొద్దిగా ఎక్కువ ఖర్చు చేయడం భద్రత మరియు విశ్వసనీయతకు విలువైనది. నేటి తెలివైన ఎంపికలు రేపటి సమస్యలను నివారిస్తాయి. మీ ఛార్జర్లపై శ్రద్ధ వహించండి. మీ ఇంద్రియాలు మీకు సమస్య గురించి హెచ్చరించగలవు. మీరు బడ్జింగ్ లేదా క్రాక్లింగ్ విన్నట్లయితే లేదా ఛార్జర్ అసాధారణంగా వేడెక్కనట్లయితే వెంటనే దానిని ఉపయోగించడం ఆపివేయండి. చిరిగిపోయిన కేబుళ్లు లేదా పగురిలిన కేసింగ్ల వంటి భౌతిక నష్టం ఒక రెడ్ ఫ్లాగ్. ఛార్జర్ను మార్చండి.
మీరు ప్రొఫెషనల్ కాకపోతే లోపభూయిష్ట హార్జర్ను మీరే రిపేర్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఉపయోగించని హార్జర్లను అన్ప్లగ్ చేయండి. ధృవీకరించబడిన ఉత్పత్తులను ఎంచుకోండి మరియు హెచ్చరిక సంకేతాలకు అప్రమత్తంగా ఉండండి. ఈ అలవాట్లు మీ బిల్లులను తగ్గిస్తాయి, హార్జర్ జీవితాన్ని పొడిగిస్తాయి మరియు మీ ఇంటిని సురక్షితంగా ఉంచుతాయి. చిన్న మార్పులు పెద్ద వ్యత్యాసాన్ని కలిగిస్తాయి. తెలివిగా హార్జ్ చేయండి, సురక్షితంగా ఉండండి మరియు మీ ఇంటిని రక్షించండి.